మహాద్భుతమైన శ్రీ నారసింహుని అద్భుత రూప ఆవిష్కారమును తిలకించండి. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 29వ భాగము. ప్రహ్లాదుడు చెప్పిన మాటలు విని హిరణ్యకశిపుడు ఒక్కసారిగా భయంకరాట్టహాసము చేశాడు. ఒక్క ఉదుటున లేచి సింహాసనం మించి క్రిందకి దుమికాడు. తన వరలో ఉన్న ఖడ్గాన్ని బయటకు లాగి ఝుడిపించి ప్రహ్లాదుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు. ఓరి మూర్ఖ, విను, నీవు ఎంత గొప్పగా విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అంటున్నావు. అయితే ఈ స్తంభములో ఉన్నాడా అంటూ పట్టరాని కోపముతో మదోన్మత్తుడు అయి ఆవేశంతో ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు భయంకరమైన కాంతులు వెదజల్లుతూ శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి ఎంతగానో ఉత్సాహపడుతున్నటువంటి ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు. తరువాతి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. ఈ విధముగా పలుకుతూ హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. అతని మనసులో విష్ణువు పట్ల రోషాగ్ని భగభగ మండసాగింది. చెలరేగిన రోషాగ్ని జ్వాలలతో అతనిలోని విజ్ఞానము వివేకము కాలి బూడిద అయ్యాయి. ధైర్య గాంభీర్యాల వలన అతని హృదయం మెరిసింది. హృదయ చాంచల్యం వలన అతనిలో తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతనిలో ఎక్కడలేని స్థైర్యము చిందులు తొక్కసాగింది. పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. నా విరోధి అయిన విష్ణువును దీనిలో చూపించరా అంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు అతని చేతులకు ఉన్న బంగారు మణిమయ కంకణాలు గణగణమని శబ్దము చేశాయి. దిగ్గజాల దంతాలను సైతము విరిచివేయగలిగిన ఆ రాక్షసరాజు తన బలిష్టమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిట్లిపోయిన ఆ మహాస్తంభం పెళపెళమని భయంకర ధ్వనులు చేసింది. అన్ని దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత ప్రళయ కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్తవిధ మహావాయువుల ఒత్తిడి వలన ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది. ఆ చటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండ భాండం గుండె రవిసేలా ఒక్కసారి సడేలుగా పగిలినట్లు అయింది. స్తంభం చిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, కుల పర్వతాలు, కూర్మరాజు అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్ర నరసింహుని ఊరువులు క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తొండాలలాగా బలిష్టంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టూ ఉన్న మణులు పొదిగిన మువ్వల వడ్డాణం గణగణమై మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేంత సన్నగా ఉండి నిగనిగా మెరుస్తోంది. వక్షస్థలం పెద్ద కొండ చర్యలాగా అతి కఠినంగా
విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడితేలి రాక్షస సేనల ధైర్యతలను దిగగోసే కొడవళ్లలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండెలనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు, వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాల వంటి ఆ నరసింహస్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియలి కట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీదే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగా మెరిసిపోతున్నాడు. ఆ విహుని కంఠం 3 రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవల్లాగా రాగరంజితమై కోపావేశాలతో అదురుతోంది. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్రమూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించడానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహుభీకరంగా ఉంది. ఆ వీర నరసింహస్వామి నోరు, నాసికారంధ్రాలు మేరుమంధర పర్వతాల గుహలలా బహువిస్తారంగా ఉన్నాయి. ఆ నాసికారంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్త సాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకరమూర్తి కళ్ళలో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వగ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు కకావికలై క్రిందు మీదులు అవుతున్నాయి. మనోజ్ఞమైన విస్తారమైన నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం ఇంద్రుని ధనుస్సు వలె భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశీలలాగా మిక్కిలి కఠినంగా ఉన్నా అంతకమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘమాలికలను పోలిక మెరుస్తున్నాయి. ఆ జటలను అటు ఇటు విదల్చడం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలు ఉన్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వల్లా చేసి చిలికేటప్పుడు గిరగిరా తిరిగే ఆ గిరివేగానికి పాల సముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్ల వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి. శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశించే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహమూర్తి తెల్లని దేహం వెండి కొండలా ప్రకాశిస్తూ చూడడానికి శక్యంగాని విశేష కాంతితో వెలిగిపోతోంది. ఆ శరీర తేజోశ్రేష్టము శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నది. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగాను హిరణ్యకశిపునికి సంతాప కారణంగాను ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహావతారుడు ఈ విధంగా సభాస్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు.
దివ్యమైన శ్రీ నరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు. తరువాతి కథా వివరణము నా తరువాయి భాగములో.